హాయ్ గైస్, డోర్ గార్డ్స్ నెయిల్ గార్డ్స్ ఎలా వేయాలో చూద్దాం. మనం ఓపెన్ చేసినప్పుడు నెయిల్స్ వల్ల ఎలా గీతలు అయితే పడుతుంటాయి, అవి చూడడానికి అంత చిరాకుగా కనిపిస్తాయి. సో దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా డోర్ గార్డ్స్ని ఇన్స్టాల్ చేయాలి, మన ఇంట్లో వాడే టూత్పేస్ట్ని అప్లై చేసి వీటినైతే క్లీన్ చేయొచ్చు. ఇలా కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసి మనం 2-3 సార్లు రబ్ చేస్తే ఆ నెయిల్స్ పడిన స్క్రాచెస్ అన్నీ పోతాయండి. ఇప్పుడు మనం నెయిల్ గార్డ్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటే కార్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా కొంచెం నీట్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఓన్లీ ఇంట్లో వాడి డాబర్ రెడ్ టూత్పేస్ట్ని మాత్రమే వాడి అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ నెయిల్ గార్డ్స్ అయితే నేను బయట బుక్ చేసిన, ఇది ఓన్లీ 150 రూపీస్కే మనకు దొరుకుతాయి ఆన్లైన్లో. కొన్ని బ్రాండ్స్ 100 రూపీస్కి కూడా ఇస్తుంటారు. అవి మనం సింపుల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది ఓన్లీ జెల్లీ పేపర్లా ఉంటుంది. 4 డోర్లకి 4 పేపర్స్ అయితే వస్తాయండి, అంటే గార్డ్స్. ఈ గార్డ్స్ చాలా సింపుల్గా అయితే ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏ కార్ డెకర్స్కి వెళ్ళవసరం లేదు. ఇలా మామూలుగా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ మామూలుగా ఒక సెల్లు టేప్ అంటించినట్టు జాగ్రత్తగా అంటించి కొంచెం ప్రెజర్ ఉపయోగించి మధ్యలో బబుల్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంత ఇబ్బంది ఏం పడవలసిన లేదు, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మళ్ళీ డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకైతే నెయిల్కి వచ్చిన స్క్రాచెస్ అయితే దీనికి పడకుండా, ఒక గార్డ్ లాగా మన కార్ అయితే స్క్రాచ్ పడకుండా మనకైతే ఉపయోగపడతాయండి. రెండోది ఏంటంటే డోర్ గార్డ్స్. ఈ డోర్ గార్డ్స్ వల్ల మన డోర్కి స్క్రాచ్ అది పడకుండా ఉంటుంది, కార్ కానీ గోడకు కానీ తగిలినప్పుడు. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కానీ అవి ఏంటంటే కొంచెం గట్టిగా అంటుకుపోవడం వల్ల రిమూవింగ్ అంత త్వరగా అవ్వలేదు. అవి మనం ఏంటంటే ఇంట్లో ట్యాగ్, మన షాపింగ్ ట్యాగ్ ఉంటుంది కదా, షాపింగ్ ట్యాగ్ వాడి మనం అయితే రిమూవ్ చేయొచ్చు. కొంచెం ఆల్కహాల్ కానీ లేకపోతే ఎనీ లిక్విడ్ కానీ పెట్రోల్ కానీ అప్లై చేస్తే మనకైతే ఈజీగా వచ్చేస్తాయి. ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం లాంగ్ టైం టేకింగ్ ఉంటుంది, కానీ మనం ఈ ట్యాగ్ వాడి చేయడం వల్ల ఏంటంటే మనకి గీతలు పడవు. ఒకసారి రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పేస్ట్ అయితే ఉపయోగించి మనం రిమూవింగ్ గమ్ని ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ గమ్ని అయితే రిమూవ్ చేసేవచ్చు. చూడండి, నేను చూపించినట్లుగా మీరైతే అప్లై చేస్తే మనకి ఉన్న గమ్ము కూడా మనకైతే క్లియర్ అయిపోతుంది. ఫైనల్గా మనం క్లీన్ చేసిన తర్వాత మనకి డోర్ అయితే ఇంత ఎక్సలెంట్గా అయితే మనకి ఎటువంటి మచ్చలు లేకుండా మనకైతే వచ్చిందండి. ఇప్పుడు జస్ట్ సింపుల్గా మనం ఆ స్టిక్కర్ తీసి మన డోర్ గార్డ్స్ అయితే అంటించడమే. కొంచెం పెద్ద సైజువి ఫ్రంట్ డోర్కి వస్తాయి, చిన్న సైజువి బ్యాక్ డోర్కి వస్తాయండి. పర్ఫెక్ట్గా అంటించి ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, మనకి ఇన్స్టాలేషన్ అయితే సింపుల్గా అయిపోద్ది. మనం కార్ డెకర్స్కి వెళ్తే ఇదే ఒక 500 అలా ఛార్జ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.